దేవుడా దేవుడా నాకు ఇల్లు కావాలి, మరి నేను ఒక ఇంటిని కట్టుకొని చక్కగా ఆ ఇంట్లో జీవించడానికి కావాలి, అట్టి కృపను నాకు అనుగ్రహించేసయ్యా, ఆమెన్. అయిపోయిందా? లేచాను, మరలా ఆ ఆలోచనని స్టార్ట్ చేశాను మైండ్లో. నిజంగా ప్రార్థన చేశాను, జరిగిద్దంటావా? ఖచ్చితంగా జరిగితే దేవుడు గొప్ప దేవునికి నేను కానుకలు ఇస్తాను, మరి పాస్టర్ గారికి భోజనం పెడతాను, బట్టలు పెడతాను, మేలులు జరిగితే వచ్చే ఆలోచనలు మనకి, ఇవన్నీ చేస్తాను. నిజంగా జరిగిద్దంటావా? దానికి చెయ్యాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాము కరెక్టే, కానీ అది జరిగిద్ది అని చెప్పి నమ్మం. మనుషుల్లో ఉన్న మెయిన్ క్వాలిటీ అదే. దేవుడు ఏమంటున్నాడు? సమస్త భారమును మోయుచున్న వారలారా ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికి రండి, నేను ఆ భారాన్ని తీసివేస్తాను. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన దగ్గరికి వెళ్తున్నాం, భారం వేసుకునే వెళ్తున్నాం ఆయన దగ్గరికి, భారాన్ని విప్పుతున్నాం. ఆ భారం విప్పేదాన్ని